ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ, ఇది మన తెలుగు సంవత్సరం కాకపోయినా మరి సంవత్సరం మొదలవుతుంది కాబట్టి క్యాలెండర్ ప్రకారం అందరికీ నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే సంవత్సరాది సంకల్పాల గురించి మనం వివరించుకుందాం. మరో కొత్త సంవత్సరం వస్తున్నదంటే మానవాళికి మనస్సుల నిండా కొత్త ఆశలు, ఆకాంక్షలు. రాబోయే సంవత్సరం సర్వ విధాల సంతోషకరంగా శుభప్రదంగా సాగుతుందని, మనకు మన వారికి భవిష్యత్తు నవోన్మేషం కావాలని అవుతుందని, గతంలోని చిరాకులను చింతలను వెళ్ళిపోతున్న పాత సంవత్సరం మూట కట్టి మోసుకెళ్ళిపోవాలని, మళ్ళీ కనిపించకుండా మాయ చేయాలని. అసలు ప్రతిరోజు మనిషి శేష జీవితానికి తొలి రోజే. ఎప్పటికప్పుడు గతం ఎప్పుడు ముందున్న మనం కోరినట్టు మన భవిష్యత్తు ఉండాలంటే మన అలవాట్లలో, జీవన విధానంలో, వ్యవహార ధోరణిలో అవసరమైన మార్పులు మరొకరు చేయరు. మరి మనం చేసుకోవాల్సిందే. ఈ మార్పు ఎందుకు? నూతన సంవత్సరం ఆరంభం మరో మంచి ముహూర్తం. పాత అలవాట్లలో, పద్ధతులలో పనికిరానివని తోచినవన్నీ వదిలివేయడానికి కానీ, కొత్త అలవాట్లకు, ఆచరణలకు శ్రీకారం చుట్టేందుకు కానీ జనవరి 1వ తేదీ అనువైన సమయం. జనవరి 1వ తేదీ అనువైన సమయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డిసెంబర్ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ, కొత్త సంవత్సరానికి స్వాగత సంరంభాలలో ఓలలాడేటప్పుడు ఎన్నెన్నో విధాలైనటువంటి నూతన సంకల్పాలు చేసుకుంటారు. మద్యపానమో ధూమపానమో మానేస్తామనేవారు కొందరు. వాకింగ్లు, వ్యాయామాలు ఆరంభిస్తామనేవారు కొందరు. మాంసాహారం మానేస్తామనేవారు కొంతమంది. స్వీట్స్ జోలికి పోకుండా మితాహారానికి కట్టుబడతామనేవాళ్ళు ఇంకొందరు. సామాన్యులే గనక వీటిలో చాలా సంకల్పాలు కొత్త సంవత్సరం కొంచెం పాతబడేలోపే భంగమయ్యే మాట నిజమే. కానీ 100కి 5గురైనా వాళ్ళ సంకల్పాలు నిజం చేసుకుంటే కొన్ని కోట్ల మంది తమ చెడు అలవాట్లను చెల్లిచీటీ రాయించుకుంటారు. ఇది తక్కువ, ప్రయోజనమేమీ కాదు. కనుక ఈ సంవత్సరాది సంకల్పాలు ఆనవాయితీ అనుసరణీయమే. ఆరోగ్యానికి శరీర శుద్ధిలాగా ఆనందానికి అంతఃకరణ శుద్ధి అవసరం. కనుక మన నూతన సంవత్సర సంకల్పాలు మన మనసుల నుండి మాలిన్యాలను తొలగించేందుకు పనికొచ్చేవైతే, కామక్రోధాలకు కళ్ళెం వేసేవైతే శ్రేయస్కరం. వాక్కు కూడా మన జీవితానందాన్ని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మితభాషిత్వం, మృదుభాషిత్వం, ప్రియభాషిత్వం పెంచే దిశగా నూతన సంవత్సర సంకల్పాలు చేసి నిలుపుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ని సాకారం చేసుకోవచ్చు. మన కర్మలు చేసి తీరుతాం. అవి అందరం యథాశక్తి నూతన సంవత్సర సంకల్పం చేసుకుని అమలు చేస్తే అందరూ బాగుంటారు. అందులో మనం ఉంటాం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మన ఈ ఆధ్యాత్మిక వెల్లువలని అందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు. మరింత మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ కామెంట్స్ని తెలియజేస్తే ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.